ది డిబేట్. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న అంశం మద్యం. ఈ మద్యం అనేది ఒక లిమిట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజల జీవితాలను నాశనం చేయనంత వరకు పద్ధతిగా సాగిపోతుంది. అవునన్నా కాదన్నా అది ప్రభుత్వాలకి మంచి ఆదాయ వనరు కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకి దాని నుంచి చెప్పుకోదగ్గ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్ రెవెన్యూ ఉంటుంది. ప్రభుత్వాల జీతాలకి వాటికి వీటికి మొత్తానికైతే ఒక మంచి మేజర్ పోర్షన్ అందిస్తుంటుంది ఎక్సైజ్ ఇన్కమ్. అట్ ది సేమ్ టైం ఇదే ఎక్సైజ్ పెద్ద పెద్ద స్కామ్లకు కూడా ఆలవాలమైపోయింది. చాలా రాష్ట్రాల్లో ఈ మద్యం పెద్ద కుంభకోణాలకి అవకాశం ఇచ్చింది. చాలామంది నాయకులు ఈ మద్యాన్ని ఆసరాగా చేసుకుని అసలు సారాజులు అనే పేర్లు కూడా పెట్టారు వాళ్ళకి. ఈ లిక్కర్ మీదనే లిక్కర్ డాన్లుగా తయారయ్యారు. కొన్ని మాఫియాలు వచ్చినాయి. ఇవాళ మనం చూస్తున్నాం కదా, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ ఫైల్స్ అని కూడా అంటున్నారు దాన్ని. దాంట్లో ఢిల్లీ సీఎం జైలుకి వెళ్ళి వచ్చారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఇంకా జైల్లోనే ఉన్నారు, బెయిల్ రాలేదు. మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అక్కడ జైల్లోనే ఉన్నారు, తిహార్ జైల్లో. ఇంకా చాలామంది దీంట్లో జైలుకి వెళ్తున్నారు, వస్తున్నారు. కొంతమంది అప్రూవర్స్గా మారుతున్నారు. ఇదేంటంటే చాలామందికి అలవాటైన ఒక వ్యసనం ఈ మద్యం. ఆ వ్యసనాన్ని సొమ్ముగా మార్చుకునే క్రమంలో ఇలాంటి మాఫియాలు తయారవుతూ ఉన్నాయి. అయితే ఈ మాఫియాలన్నిటికీ ఈ రారాజు, ఈ మాఫియాలన్నిటికీ తల్లదన్నే మాఫియా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మొన్నటి వరకు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపేసిన మాఫియా, లిక్కర్ మాఫియా. జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యం లేకుండా చేస్తాను, నియంత్రిస్తాను, నిషేధిస్తాను అని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెబితే ఏదో అనుకున్నారు ప్రజలందరూ, అబ్బో నిజమే అనుకుని. ఆయన వచ్చి రాగానే మొత్తం అది తన ప్రధాన ఆదాయ వనరుగా వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకొని ఒకవైపు ఏమో దాన్ని గవర్నమెంట్ షాపులే, ప్రైవేట్ షాపులు లేవు. అంటే గవర్నమెంట్ అంటే తనదనమాట, మొత్తం గవర్నమెంట్ అంతా తనదే కాబట్టి గవర్నమెంటే లిక్కర్ వ్యాపారం చేస్తుంది. ప్రైవేట్ అంతకుముందు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాడు, వేలంపాటల్లో షాపులు ఇచ్చేవాడు కదా. సో ప్రైవేట్కి ఇవ్వం అంటే తానే చేసుకుంటాడు అనమాట. అదే జరిగింది 5 ఏళ్ళు. తను తన మనుషులు 4-5 లిక్కర్ డాన్స్, ఆ లిక్కర్ డాన్స్ ఆ లిక్కర్ వ్యాపారం చేశారు. అందులో సగం బ్లాక్, జీరో మాల్ అంటారు, సగం జీరో మాల్. దేశవ్యాప్తంగా డిజిటల్ మనీ జరుగుతుంటే చాలామంది గుర్తుండే ఉంటుంది. ఎక్కడైనా మనం రైతు బజార్కి వెళ్ళినా కూడా ఫోన్పే, గూగుల్ పే లేకపోతే ఇంకో కార్డు ఏదన్నా ఉంటే కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైన్ షాప్కి వెళ్ళి బీరో, బ్రాందియో, విస్కీనో ఏదో ఒకటి కొనుక్కుంటే గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ నడవు. క్యాష్, ఓన్లీ క్యాష్. ఎందుకంటే ఆ క్యాష్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, సంచుల్లో కుక్కుని, పెద్ద పెద్ద గోని సంచుల్లో కుక్కుని తీసుకెళ్ళవచ్చు. అది జరిగింది 5 ఏళ్ళు. మరి దీన్ని అసలు మామూలు స్కామ్ అని కూడా కాదు, దీనికి ఇంకేదన్నా పేరు పెట్టాలి. దీన్ని తవ్వితే పెద్ద పెద్ద తిమింగలాలు సొరచేపలు బయటపడతాయి. ఆ తవ్వే కార్యక్రమం ఎంతవరకు జరుగుతోంది? ఏదో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి అనే అతను కంప్లైంట్ ఇచ్చాడని అతని మీద అయితే కొత్త ప్రభుత్వం కేసు పెట్టింది. అతని అబ్స్కాండ్లో ఉన్నాడు, బెయిల్ కోసం తిరుగుతున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరుగుతున్నాడు. ఆ స్టోరీ ఏదో నడుస్తోంది. కానీ అందులో పెద్ద తలకాయలు ఉన్నాయి, 4-5 పెద్ద తలకాయలు ఉన్నాయి. మరి ఈ చిన్న చేపని పట్టి లాగితే తప్ప మరి ఆ సొరచేపలు రావని చూస్తుందా ప్రభుత్వం, ఏంటో తెలియదు. కానీ దాంట్లో జాప్యం అయితే జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఆ డాన్స్ని బయటికి లాగడానికి జాప్యం జరుగుతుంది, అందులో సందేహమే లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీని మార్చబోతోందా? ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష చేశారు. కొత్త పాలసీ ఎలా ఉండాలి, గతంలో ఆ ఆక్షన్స్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వైన్ షాపులు, మళ్ళీ అలాగే వెళదామా లేకపోతే ఇంకేదన్నా మధ్య మార్గంగా తీసుకుందామా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ అందరూ ఎక్కువ మాట్లాడుతున్నది అయితే గత పాలసీయే బాగుంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ఆక్షన్స్లో ఇస్తే షాపులు వాళ్ళు ఆక్షన్లో పాడుకుంటారు, దానివల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ప్లస్ స్టాక్స్ మీద వేసే ఎక్సైజ్ డ్యూటీ ఉంటాయి, వాటికి వేసే ట్యాక్సెస్ అవి కూడా ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వస్తుంది.
మొత్తం మీద 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. కాబట్టి అదే బెటర్, అంతకు ముందున్న పాలసీ బెటర్ అనేది చాలా మంది చెప్తున్నారు. మరి ప్రభుత్వం దాన్నే ఎంచుకుంటుందేమో తెలియదు. అయితే ఇక్కడ 2 రకాల ఇది ఉన్నది. ఒకటి, ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా ఉంటాయి. బెల్ట్ షాపులు ఉండడము అంటే దాని అర్థం ప్రభుత్వం కళ్ళు కప్పి అమ్ముకోవడం. అది మళ్ళీ దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఒకటి. రెండవది, అక్కడ ఈ నాటు మద్యమో లేకపోతే నకిలీ మద్యం ఏదో అమ్మే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా కాకుండా అది కూడా అఫీషియల్ షాపే అయితే, అది కూడా లైసెన్స్డ్ అయితే దెన్ అప్పుడు క్వాలిటీ లిక్కర్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా నాణ్యమైన మద్యం అనేది అంటున్నారు కదా, అది ఉంటుంది. తర్వాత ప్రభుత్వానికి కూడా ఆదాయం పోదు. సో ఇటువంటి అంశాలు కూడా ఆలోచిస్తున్నారా, బెల్ట్ షాపులను కట్టడి చేస్తారా లేదా అనే చర్చ ఒకటి జరుగుతుంది. సో కొత్త మద్యం పాలసీ ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. అండ్ బి శెట్టి బాబ్జీ గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జవహర్ గారితో మాట్లాడదాం. జవహర్ గారు నమస్కారం. జవహర్ గారు, కొత్త మద్యం పాలసీ ఎలా ఉండే అవకాశం ఉంది? వాస్తవంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. ఇది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని అమలు చేసేటటువంటి క్రమంలో ఒక వ్యవస్థ ఉండేది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ని సెబీ అని రకరకాల పేరుతో దాన్ని మార్చేసి నిర్వీర్యం చేసి వాళ్ళకి అదనపు బాధ్యతలు అప్పచెప్పినందువల్ల మొత్తంగా డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయిందండి. ముందు డిపార్ట్మెంట్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది విచ్ఛిన్నం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యమైన సందర్భంలో తిరిగి పునర్నిర్మాణం అనేది, ఆ వ్యవస్థని నిర్మాణం చేయటం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేసినటువంటి ఈ వర్గీకరణ టైప్లో ఏదైతే ఉందో, కొంతమందిని సెబీని, కొంతమందిని డిపార్ట్మెంట్లో ఉంచి, కొంతమందిని రకరకాల వాటికి పంపించి, ఎందుకంటే ఇసుక వాళ్లే చూడాలి, మద్యం వాళ్లే చూడాలంటే టోటల్గా వాళ్ళ పని ఒత్తిడి పెట్టినందువల్ల ఏది చూడకుండా తయారైపోయి ఈరోజు అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థని ముందు డిపార్ట్మెంట్ని గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రెండోది నూతన పాలసీ గతంలో కూడా మనం పెట్టినప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు విడిపోయిందండి. సెబీ గాను సర్ఫ్ గాను ఇలా రకరకాలుగా విడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా సర్ఫ్ అనేది ఒకటి పెట్టేసి దానిలో కొంతమందిని డిప్యూట్ చేసి వాళ్ళు ఇసుకని, మద్యాన్ని, లేకపోతే ఇతరత్ర వీటన్నిటి చూసుకోవడానికి ఒక పని కాకుండా రకరకాల పని అప్పచెప్పారు వాళ్ళకి. ఆ పని అప్పచెప్పినందువల్ల పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసినటువంటి అవకాశం లేక డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయిందండి. డిపార్ట్మెంట్లో ఈరోజు ఎక్కడున్నారు ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎక్కడున్నది అంటే వాళ్ళు మేము దేనిలో ఉన్నామో చెప్పలేని పరిస్థితిలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు పాత వాళ్ళందరూ పరిచయం, వాళ్ళందరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు. దేనిలో చేస్తున్నావు అంటే వాళ్ళు రకరకాల పేర్లు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఈ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి. ఆ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరిగేటప్పుడు సర్ఫ్ అని కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా పాత విధానం ఏదైతే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ని యథావిధిగా కొనసాగించే విధంగా ముందు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ప్రధానంగా మద్యపాన నిషేధాన్ని ఒక రత్నాన్ని పెట్టి ఆ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది లేకుండా చేసి దశలవారీ మద్యపానం అని చివరికి అది లేకుండా 20 సంవత్సరాలు అమ్ముకున్నది ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తిరిగి తెప్పించడానికి ఏం చేయాలనేది ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు వాసుదేవరెడ్డి అనే ఒక చిన్న తిమింగళం కాదండి. వాసుదేవరెడ్డి మీద మొత్తం డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆధారపడి వాసుదేవరెడ్డి ఏది చెప్తే అదే జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, వేరేది ఏది జరగలే. అతను ప్రధాన ఆదాయ వనరు అతను జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వాసుదేవరెడ్డి ఏదో చిన్న చేప కాదు, త్రూ వాసుదేవరెడ్డి వెళ్ళేయండి. అలాంటిది మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. డిజిటల్ కరెన్సీ లేదు, కేవలం ఇదంతా సూట్ కేసు కంపెనీలకు సూట్ కేసుల్లో డబ్బులు వెళ్ళటం తప్ప వేరేది లేదనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మీతో నేను డిబేట్ చేసిన సందర్భంలో చాలాసార్లు మాట్లాడాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా పాత విధానం ఏదైతే టెండర్ పాలసీ ఉందో, లేదు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము గతంలో 10% మార్జిన్ ఇచ్చేవాళ్ళం. అది చాలటం లేదంటే 1% పెంచండి సార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒక 10 సార్లు తిరుగుంటాను. ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ద ట్రేడర్స్, వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎన్ని చూసుకొని నేను కూడా
ప్రత్యక్షంగా వెళ్తే కుదరదంటే కుదరదని కూర్చొని 10%గా మనం రిస్ట్రిక్ట్ చేసాం. ఆ 10%ని చేయడం కోసం, ఎందుకంటే ఒక పక్క సారాన్ని కంట్రోల్ చేయాలి, దానికోసం నవోదయం ప్రోగ్రాం పెట్టాం. 10 జిల్లాలు సారా రహిత జిల్లాలు చేశాం. ఈరోజు అంతా విచ్చలవిడి అయిపోయింది. మళ్ళీ తిరిగి నవోదయం ప్రోగ్రాం తీసుకురావాలి, సారా రహిత జిల్లాలు చేయాలి, సారా రహిత గ్రామాలు చేయాలి. చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లో జరగాల్సినటువంటి పరిస్థితి. దాంతో అదంతానేమో దానికి అనుబంధ సంఘాలు అనుకోవాలి, వాటిని అనుబంధ యాక్టివిటీస్ అవి, రైట్? అవునండి. అసలు మెయిన్ పాలసీ ఇప్పుడు అమల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు, ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ. సో మీ ప్రభుత్వం తీసుకురాబోతున్నది ఏంటి? గతంలో లాగా ఆక్షన్స్ తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి షాప్స్ ఇవ్వడం, గతంలో మీరున్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అటే వెళుతున్నారా? ఇంకేదన్నా వేరే కొత్త పాలసీ తేబోతున్నారా? ట్రేడర్స్ కండి ఇప్పుడు అది చర్చలు జరుగుతున్నాయి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా దీని మీద ఏమీ డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలను సరిచేయడం కోసం మీరు నిన్న కూడా చూసి ఉంటాడు, ఆలోగ్రామ్స్ లో కూడా ఆ చిన్న 3 పైసలు అండి, అది దానిలో కూడా స్కాము, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సరి చేయాలి అంటే పూర్తిగా నియంత్రణ అనేది ఏ విధంగా జరగాలి ముందు. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రభుత్వ దుకాణాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఇప్పుడు సరికి ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు, ఎన్ని నెలలకు తీసుకొచ్చి దింపాడు, దానిలో వచ్చిన కమిషన్ ఏంటి, ఎప్పటి వరకు ఆ సరుకు అమ్ముడు పోవాలి, దానిలో చీప్ లిక్కర్లు ఏంటి, దాంతోపాటు ఏదైతే నాసిరకం మద్యం ఏదైతే ఉందో ఇవన్నీ ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని అన్ని చేసిన తర్వాత ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ అభిప్రాయం ఉందో అనేది అందరి దగ్గర సమీక్ష చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తారు తప్ప వేరే కాదు. నా అభిప్రాయం అయితే పాత ట్రేడ్ మార్జిన్ ఏదైతే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆక్షన్ ద్వారా తీసుకొని నియంత్రణ అనేది ప్రభుత్వ నియంత్రణ జరగాలి. ఆ నియంత్రణ చేసే సందర్భంలో మేము గతంలో గోడౌన్లో కూడా ఒక సిఐ స్థాయి డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ట్రాక్ ట్రేస్ ఎక్కడికి వెళ్తుంది, ఏ గోడౌన్ నుంచి ఏ గోడౌన్కి వెళ్తుంది, ఎక్కడి నుంచి అమ్ముతుంది అనే దానికి సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ కరెన్సీని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి వల్ల గతంలో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత పాలసీ తీసుకొచ్చి ఏది ఆక్షన్స్ టెండర్ ప్రాసెస్ తీసుకొచ్చి పూర్తిగా సరుకుకు సంబంధించి కానీ అమ్మకాలకు సంబంధించి కానీ పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో జరగాలి, పూర్తి నియంత్రణ ఉండాలనేది మీ అభిప్రాయం. మాజీ మంత్రిగా దాని మీద ఇంత అవగాహన ఉన్న మాజీ మంత్రిగా మీ అభిప్రాయం, రైట్? ఒక్క నిమిషం జవహర్ గారు, బాబుజీ గారు మీరు చూశారు కదా గడిచిన 5 ఏళ్ళు ఎంతటి అరాచకం జరిగిందో. ఇది ఒక మాఫియా లాగా, ఆ మాఫియా అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసు కదా. అంటే అలాగని ప్రైవేట్ గా మాధ్యం జరిగినప్పుడు అంత బుద్ధిమంతులాగా చేశారని నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదులే. వాళ్ళు కూడా లిక్కర్ డాన్లు చాలా మంది ఉన్నారు. మనం ఇంకా ఒక్కొక్కరు 50 షాపులు 100 షాపులు పాడుకొని చేసిన వాళ్ళు, పాడుకోవడమే కావచ్చు అది. సరే, వాట్ ఎవర్, దీనికంటే బెటర్. పెద్ద దొంగ చిన్న దొంగ అన్నప్పుడు చిన్న దొంగే కదా. సో మీకేమనిపిస్తుంది, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి నడిపిన పాలసీ బెటరా, ఇంకేదన్నా కొత్త పాలసీ? ఆపడం అనేది ఎవరు సాధ్యం కాదండి, నిషేధం అనేది ఎవరు సాధ్యం కాదు, అసాధ్యం ఒక మాట చెప్పాలి అంటే. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓకే వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, విక్రమ్ పోలా గారికి, మాజీ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నేత జవహర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇది మంచి డిబేట్. ఇది మేము ఎక్కువగా దీనిపైన పనిచేస్తున్నట్టు లోక్సత్తా పార్టీ ప్రకాష్ నారాయణ గారు, మేము కూడా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా దీని మీదే పనిచేస్తాం. మా అభిప్రాయం స్పష్టంగా చెప్పడానికి కూడా మంచి డిబేట్ అండి. ముందుగా రాష్ట్రంలో 29 డిపోలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. 2934 షాపులు ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చాక 2019-20కి 17,700 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. 2020కి 21కి 17,966 కోట్ల రూపాయల అమ్మకం జరిగింది. 21-22కి 21,549 కోట్ల అమ్మకాలు జరిగాయి. 22-23కి వచ్చేటప్పటికి 23,800 కోట్ల రూపాయల అమ్మకం జరిగింది. అంటే 4 ఏళ్లలో 94,240 కోట్ల రూపాయలు, దాదాపు లక్ష కోట్లకు వెళ్ళారు. అయితే ఇప్పుడేం జరిగింది, ఏపీఎస్బిసిఎల్ పేరు పైన బాండ్లు ఇచ్చి ఆ బాండ్లు కూడా వేలం వేసి అమ్మకాలు చేశారండి. అంత దారుణం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు మనం పాలసీ కోసం మాట్లాడదాం.
చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలన సాగుతున్నప్పుడు ప్రైవేట్ షాపులకు ఇవ్వటం వల్ల విచ్చలవిడి బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి రాష్ట్రం అంతా. ఆ పాలసీని కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీ ప్రభుత్వ అమ్మకాలే కరెక్ట్, కానీ అమ్మక విధానం తప్పు. ముఖ్యమంత్రి వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వం వ్యాపారం చేయాలి. అలా చేయటం వల్ల ప్రభుత్వమే ఆ షాపులు పెట్టడం వల్ల టైంకి తీస్తారు, టైంకి క్లోజ్ చేస్తారు. పండగలు పబ్బాలప్పుడు ఆర్డర్స్ ఇస్తే తక్షణంగా పాటిస్తారు. లంచాల ప్రక్రియ ముఖ్యంగా ఎక్సైజ్ వర్సెస్ ఈ షాపుల మధ్య నడవవు. అదే ప్రైవేట్ షాపులకు ఇస్తే ఎక్సైజ్ లో ఇప్పుడు మనకి జవహర్ గారు చెప్పారు, మన సబ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టారు. ఎన్ని లంచాలు ప్రైవేట్ గా పాడుకున్న వాళ్ళు సిండికేట్లు. ఈ సిండికేట్లు అయిపోయిన తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐలు, డిఎస్పీలు, ఏసీలు, డీసీలు అందరూ ఈ షాపుల మీద బ్రతుకుతారు. ఈ పరిస్థితి భయంకరం. ఆ తర్వాత ఏముంది, విచ్చలవిడిగా మీకు బెల్ట్ షాపులు. కానీ ప్రభుత్వం, మీరు ఇందాక మంచి మాట చెప్పారు, నిషేధం అన్నది పిచ్చి మాట, జరగదు. నియంత్రణే కావాలి, బలమైన నియంత్రణ కావాలి. బలమైన నియంత్రణ కావాలి. కాస్త స్వచ్ఛమైన మందు అమ్మకాలు జరగాలి. ప్రభుత్వం ఆధీనంలోనే షాపులు ఉండాలి. షాపులు ప్రైవేట్ పరం చేస్తే రెవెన్యూ గవర్నమెంట్కి రావచ్చు, నో డౌట్, మంచి రెవెన్యూ వస్తుంది. కానీ కిందని విపరీతమైనటువంటి లీకులు ఉంటాయి. ఎవరెవరిని పట్టించుకోరు. అమ్ముకోవాలి. ఇప్పుడు ఈరోజు 10 లక్షల రూపాయలు షాప్ పాడినాడు 20 లక్షలు అమ్మితేనే కానీ వాడికి వ్యాపారం కిట్టదు. 20 లక్షలు అంటే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ప్రైవేట్ రాజకీయ నాయకులు, బడా నాయకులు, ఊర్లలో పండుగలు. మీకు ఆశ్చర్యపోతారు వెంకటకృష్ణ గారు, ప్రైవేట్ షాపులకు లైసెన్స్ ఇచ్చాక ఆ ఒక్కొక్క ఊర్లో జాతరల పేరు మీద పండగలు చేసి ఆ పండగలకి ఎంత అమ్మాలని చెప్పి టార్గెట్ పెడతారు. ఆ అమ్మవారి పండుగలు తీసుకొస్తారు గ్రామాల్లో. ఆ రాముడి వారి కోవులు కట్టాలంటే ఇక్కడ మద్యం షాప్ ఉండాలి, బెల్ట్ షాపు. ఆంజనేయుడు బొమ్మ పెట్టాలంటే ఇక్కడ మద్యం షాప్ ఉండాలి. ఇదో కొత్త వింత ఆచారం, ఇదో గొప్ప ప్రక్రియ. ప్రతి గ్రామంలోని వాళ్ళు అన్ని పార్టీలు కూర్చొని ఈ ఊర్లో బెల్ట్ షాప్ ఎవడమ్మాలో తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం చేసి వచ్చిన డబ్బులతోటి ఊరు పండుగ చేస్తారు. ఇదంతా జరగకూడదు అని అనుకుంటే ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వ కనుసన్నల్లోనే టైం టు టైం షాప్ తీయడం కానీ, లేకపోతే పర్యవేక్షణ పర్ఫెక్ట్ గా ఉండడం కానీ అవసరం. ఇది అయితే పద్ధతినైతే మేము కూడా లోక్సత్తా పార్టీ నుంచి మొదటి నుంచి సూచన చేసాం, ప్రభుత్వాలే అమ్మకాలు జరిపించాలి అని. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ప్రభుత్వం పేరు పైన తన అమ్మకాలు స్టార్ట్ చేశాడు. తనకి కంపెనీలు చేశారు. అక్కడ పొరపాటు జరిగింది. ఆ పొరపాటు లేకుండా ఇలా చేస్తే మంచిది. లేదు, చంద్రబాబు నాయుడు గారు పాత రెవెన్యూ రావాలి, గవర్నమెంట్ కి సర్వే కావాలనుకుంటే ఆక్షన్స్ గాని ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే చాలా కట్టుదిట్టమైనటువంటి అధికారులు, నిజాయితీ గల అధికారులు ఉంటేనే గాని బెల్ట్ షాపులు ఆపుతేయలేరు. రాజకీయ మీకు తెలుసు, అప్పుడు బొత్స సత్యనారాయణ సిండికేట్ మీద ఎంత గొడవ జరిగిందో, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదంతా మాఫియా ఎంత పెద్దది జరిగింది మీకు తెలుసు కదా. ఇదంతా అప్పుడు రాజకీయాల్లో ఎంత పెద్ద ప్రకంపనలు జరిగినాయో. ఆఖరికి సారా సిండికేట్ ఎవరు, లిక్కర్ సిండికేట్ ఎవరు, లిక్కర్ డాన్లు ఎవరు, దాని మీద పెద్ద విజయనగరంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు రావటం, పెద్ద అడావిడి జరగడం జరిగింది. ఆ రకమైనటువంటి ప్రక్రియలు ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వం కఠిన మద్య నియంత్రణ జరపాలి. అలాగే జవహర్ గారు చెప్పినట్టు ఇంకా ప్రభుత్వం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేయాలి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ఆధీనంలోనే షాపులు ఉండటం వల్ల ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రజలు భయపడతారు, ప్రభుత్వం కేసులు పెడుతుందని. అదే ఇప్పుడు మీకు షాపులు వేలం ఇచ్చేటట్టయితే ఆ కింద బెల్ట్ షాపుని పట్టుకుంటే ఈ షాప్ కూడా చెప్పేస్తాడు ఎక్సైజ్లకు, మనోనే పెట్టాం అక్కడ, నువ్వు వదిలేని. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పైనుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా బోల్డ్ లీకులతో ఉంటది, బోల్డ్ అంతా కరప్షన్స్ తో కొనసాగుతూ ఉంటది. ఇన్ని డిపార్ట్మెంట్ల నిండా మీరు నేను చూడలేంది, జవహర్ గారికి తెలియలేంది, పోల భాస్కర్ గారికి తెలియంది కాదు కదా, అసలు కాదు. కాబట్టి ప్రక్రియ అయితే మాత్రం ప్రభుత్వమే కొనసాగిస్తే మంచిది. కానీ ముఖ్యమంత్రి అమ్ముకోవడం అన్నది అంత దౌర్భాగ్యం, దుర్మార్గం దేశంలో ఎవరు చేయరు. ఆయన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యవేక్షణ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సేల్స్ జరిగితే జరగచ్చు, సేల్స్ కి ఒక రకమైనటువంటి ప్రక్రియను పెడితే బాగుంటది అన్నది లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఒక్క నిమిషం బాబుజీ గారు, ఒక్క నిమిషం విక్రమ్ గారు. మనం చాలా కాలంగా ఈ లిక్కర్ పాలసీలు ఎలా ఉంటున్నాయి, అందులో అవకతవకలేంటి, ఎవరెవరు ఎలా దాన్ని తయారు చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక్కసారిగా దాన్ని ఏదో నిషేధిస్తానని చెప్పి వచ్చి ఏం చేశాడో కూడా చూసాం. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. 1,00,000 కోట్ల స్కామ్ అయిపోయింది కదా. సో ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దాని మీద రివ్యూ స్టార్ట్ చేసింది. ఏం చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తే బాగుంటుందనే చర్చ అయితే ఉంది ప్రజల్లో. అంటే ఒకటండి, ఇప్పుడు నియంత్రణ అనేది ప్రభుత్వం నియంత్రణ, దీన్ని నియంత్రించాలి అన్నప్పుడు దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకూడదు.
ఎప్పుడైతే మీరు ఆదాయ వనరుగా పరిగణించకూడదు అని అంటే అది సాధ్యం కాదు. అది ఎందుకంటే మన రాజ్యాంగంలోనే రాశారు మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణించరాదని. సరే, ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ నియంత్రించాలన్నప్పుడు మాత్రం దీని నుంచి మనకు ఎంత వస్తుంది? మనం గతంలో మనం చూసాం, అసలు ఏ దాని మీద రివ్యూస్ ఉండవు, అంటే ఏ డిపార్ట్మెంట్ మీద రివ్యూస్ చేసేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేవలం మద్యం మీద మాత్రం రివ్యూ చేస్తూ ఉండేవాళ్ళు టైం టు టైం, ఎవ్రీ వీక్. అంటే టార్గెట్లు అంటే ఒక ఆదాయ వనరుగా పరిగణించారు. తర్వాత బాబ్జీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధీనంలో అమ్మకాలు సాగిస్తేనే ఈ బెల్ట్ షాపులు కానివ్వండి, మిగతా ఇతరత్ర అవకతవకలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ మద్యం ఇస్తామని కూడా ప్రామిస్ చేశారు తెలుగుదేశం. అందువల్ల ఖచ్చితంగా ఇది ప్రైవేటు పరం కాకుండా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. అదేవిధంగా ఈ నియంత్రణ కూడా జరగాలి. ఎందుకంటే దీనికి లా అండ్ ఆర్డర్కి, మహిళల మీద అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి ఇది ఇంటర్లింక్డ్ ఈ సబ్జెక్టు. అందుకని అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇదంతా కూడా అత్యాచారాలకు మెయిన్ కారణం మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడిగా ఉండటం అనేటువంటిది. సరే, దీన్ని ఎంత ఎఫెక్టివ్గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా మీరు అన్నట్టుగా ఈరోజే, అదే నిన్న దీని మీద డిస్కషన్ వచ్చినట్టుగా ఈరోజు పేపర్లో మనం చూసాము. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ ఏంటంటే ఎంత ఈ క్వాలిటీ లేక అనేక రకరకాల బ్రాండ్ల వల్ల తాగి ఏ విధంగా జనం ఇబ్బందులు పాలయ్యారు, జబ్బుల బారిన పడ్డారు అనేటువంటిది అందరూ గమనించారు. కాబట్టి ఇప్పుడు క్వాలిటీ ఇది అనేటువంటిది ఉండాలి. ఇంకోటి కూడా ఈ సందర్భంగా ప్రజల్లో ఒక చర్చ అయితే ఉందండి. కేవలం 100 కోట్ల స్కాము అని ఉంటే కవిత గారికి ఇప్పటి వరకు కూడా అందులో ఆమెకి బెయిల్ రాలేదు. ఈరోజు మనం చూసాం, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 13వ తారీఖు వరకు. అంటే ఇక మనీష్ సిసోడియా అయితే దాదాపు మోర్ దాన్ 1 year అయినట్టుంది. మరి 100 కోట్ల స్కామ్లో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు జైలుకి వెళ్తే వాళ్ళకి బెయిల్ కూడా రాకపోతే, మరి ఇప్పుడు ఈ 1000 కోట్ల స్కామ్ జరిగిన దాంట్లో ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదో అన్నారు చిన్న తిమింగలం వాసుదేవరెడ్డి అని, వాసుదేవరెడ్డి గురించే వస్తుంది తప్ప మిగతాది అసలు వెళ్ళటలా. మొన్న కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన అవే డిస్టిలరీస్ బ్రాండ్లు అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, అవే డిస్టిలరీస్ నుంచి మద్యం ఉత్పత్తి చేశాము, మరి ఈ నకిలీ బ్రాండ్లని ఎట్లా అంటారని ఆయన ఏదో ఒక క్వశ్చన్ వేశాడు. మరి అవే డిస్టిలరీస్ అదే మద్యం ఉన్నప్పుడు మరి బ్రాండ్లు ఎందుకు మార్చారు అనేది తెలియదు. అంటే చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి దీని చుట్టూత, మద్యం చుట్టూత చాలా ఉన్నాయి. దీని ఇదో మిస్టరీగా ఉంది మీరు అన్నట్టుగా. సో ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ లాగా ఉన్నది. ప్రభుత్వ ఎక్స్చెకర్కి గండిపడింది. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి వాళ్ళు హోల్డ్ చేశారు. మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎవరున్నారు, దాన్ని తిరిగి రాబడతారా, మళ్ళీ ఏం చేస్తారనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఇది ఆషామాషిగా ఉండేది కాదు. ఎందుకంటే దీని ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మద్యం పాలసీని తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యమైనంత ఫుల్ ప్రూఫ్గా, పారదర్శకంగా రూపొందించాల్సిన అవసరం అయితే ఉన్నది. దీనికి సంబంధించి కొంతమంది ఇప్పుడు లోక్సత్తా లాంటి వాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఇక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చాలా మంది ఇటువంటి దాని మీద చేస్తున్నారు. వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదేమో అని అనిపిస్తున్నారు. మద్యం అనేది ఎట్లా తయారైందంటే సమాజాన్ని ప్రభావితం చేసే ఒక కీలకమైన అది వస్తువనాలో లేకపోతే వ్యసనమానాలో కానీ మొత్తం మీద అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ప్రభావితం చేస్తూ ఉంది, ప్రజలకు ఆరోగ్యపరంగా ప్రభావితం చేస్తుంది. ఎలక్షన్లనైతే ఏది చేసినా ఒక మహమ్మారి. ఎలక్షన్లనైతే పూర్తిగా అదే ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తూనే ఉంటుంది. ఆ ఎలక్షన్లు దీని మీద ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎంతవరకు దీని మీద కొత్త రకమైన ఆలోచనలు, కొత్త రకమైన నిబంధనలు, నియంత్రణ ఇటువంటి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశంతో పాటుగా ఈ టార్గెట్లు పెట్టే విధానం ఉంటుంది. జవహర్ గారు బాగా చెప్పారు, బాబుజీ గారు బాగా చెప్పారు. ఈ టార్గెట్లు పెట్టే విధానం ఉంటుంది. ప్రతి షాపుకి నువ్వు ఇంత అమ్మాలి, లేకపోతే ఒక ఏరియాకి ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఆఫీసర్స్ ఉంటారు. ఆఫీసర్ ఏరియా వైజ్గా టార్గెట్లు పెడతారు. ఈ నెలలో ఎంత రావాలి, లేకపోతే ఈ పండగకి ఎంత అమ్మాలి, ఏదో పెడతా ఉంటారు. దాని మీద డిపెండ్ అయ్యి ప్రమోషన్స్ పోలీసులో కనుక ఎన్కౌంటర్లు ఎక్కువ చేస్తే ఎలా ఇస్తారు ప్రమోషన్లు, ఇక్కడ కేసులు ఎక్కువ అమ్మితే వాళ్ళకి అలా ప్రమోషన్లు ఉంటాయి. వీటితో పాటు బ్రాండ్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద టాపిక్ ఏంటంటే బ్రాండ్స్.
ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఆంధ్రప్రదేశ్లో దొరకదు. ఇది ఈ సమస్య ఉంది. కాబట్టి బ్రాండ్స్ విషయంలో కూడా కొత్త ప్రభుత్వం అంత ముందులాగానే లిబరల్గా ఓపెన్ చేసి ఏవైతే నేమ్ ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో అమ్ముతున్న నాణ్యమైన బ్రాండ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ వదులుతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పుట్టుకొచ్చిన ఈ కుక్కముద్ది పిందెల్ని, ఈ బ్రాండ్స్ని ఆపేసి కాస్త నియంత్రణ తీసుకొస్తా. చిన్న బ్రేక్ తర్వాత ఈ పాలసీ వస్తే సరే గవర్నమెంట్ నడుపుతుందా షాపులు, లేకపోతే గతంలో మాదిరిగానే ఇచ్చేస్తారా అనేది తీసుకున్నప్పుడు సరే ప్రైవేట్కి ఇచ్చారని అనుకుందాం. గత టెండర్ పాలసీని తీసుకుని ప్రభుత్వ నియంత్రణలో చేద్దాము అది ఇది అనుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపుల వల్ల జీరో సరుకు అమ్ముతారు, ప్రభుత్వానికి అక్కడ ఆదాయం పోతుంది. తర్వాత నకిలీ మద్యం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, నకిలీ మద్యమే, డూప్లికేట్లు, అవి అమ్మే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మళ్ళీ ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ బెల్ట్ షాపుల మీద నియంత్రణ ఉండదు. మీరున్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చేవి, బెల్ట్ షాపులు ఉన్నాయని. మీరు ఎదుర్కొన్న ఆరోపణలు ఏం చేయాలో అర్థంగా కదా. సో దానికి ఎట్లా మీరు ఈ ప్రభుత్వం ఒకవేళ ఆ పాలసీ తీసుకుంటే బెల్ట్ షాపులను నియంత్రించే అవకాశం ఉందా? వెంకటకృష్ణ గారు, గతంలో డైల్యూషను, బ్రాండ్ మిక్సింగు, అదేవిధంగా ఇల్లిసిట్ లిక్కరు, దాంతోపాటుగా నాన్ డ్యూటీ పెయిడ్ ఇవన్నీ కూడా వస్తూ ఉండేవి గతంలో. ఎప్పటి నుంచి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని కూడా జరుగుతున్నటువంటి అంశాలే. అవును. ఈరోజు బెల్ట్ షాపులకు సంబంధించి మనం ఎవరైతే ట్రేడర్స్కి ఇచ్చామో, ట్రేడర్స్కి ఇచ్చిన తర్వాత మనం బయలాలోనే వాళ్ళకి ఇచ్చేటప్పుడే మనం ఒక ఒప్పందం చేసుకొని బెల్ట్ షాప్ ఉంటే ఇది ఖచ్చితంగా సీజ్ చేస్తాము, బెల్ట్ షాప్ ఉంటే కుదరదు అనేది ఒక నిర్దిష్టంగా వాళ్ళతో ఒక ఒప్పందం తీసుకుంటే మనకు సాధ్యం అవుతుందండి. అది పెద్ద అసాధ్యమైన విషయం ఏం కాదండి. దానిలో ఏంటంటే ఫోకస్డ్గా డిపార్ట్మెంట్ బాధ్యతగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అది కంట్రోల్ చేయడం ఎవరికి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇందాక మిత్రులు భాస్కర్ గారు కానీ అదేవిధంగా బాబ్జీ గారు కానీ చాలా విషయాలు ఇచ్చారు, కానీ కొన్ని విషయాల్లో నేను వాళ్ళతో విభేదించాలి. ఎందుకంటే విక్రమ్ గారు చేశారు, కానీ వాళ్ళ విషయంలో నేను ఒక్క విషయంలోనే విభేదించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రివ్యూ చేశారంటే అదనపు ఆదాయం కోసం ఎప్పుడు రివ్యూ చేయాలి. ఆయన అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ విధమైనటువంటి జరుగుతుంది సమీక్ష చేశారే తప్ప నేను కూడా ప్రతి సమీక్షలో నేను కూడా పాల్గొన్నా. అలాంటి ఏం జరగవు. ఈ ప్రభుత్వానికి ఏంటంటే సమీక్ష లేదు, ఎస్టిమేషన్ కూడా ఏమి ఉండదండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అంత అమ్ముతారు, ఈ సంవత్సరం ఎంత అమ్మకాలు జరుగుతాయి, దానికి సంబంధించి గోడౌన్ నుంచి ఎంత నిల్వలు పెట్టాలి, అవి ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద మేము ఫోకస్ పెట్టాం తప్ప ఆదాయం పెంచుకోవడానికి ఇది ప్రధాన ఆదాయ వనరు కాదని అనేక సార్లు చెప్పడం. అదే కాకుండా మాది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అని చెప్పాను నేను పదే. ప్రొహిబిషన్ కూడా మాది ఉంది. దానిలో భాగంగానే మేము ఏదైతే డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టామో, అదేవిధంగా డ్రగ్ని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద కానీ, సోరింగ్ టైంలో గాంజాయి ధ్వంసం చేసింది కానీ 40,000 కేజీలు పైగా నేను స్వయంగా దానం చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నాయండి. అన్ని పేపర్ క్లిప్పింగ్లు కానీ మీరు కవర్ చేసింది కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నియంత్రణ అనేది ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత వ్యవస్థ ఒకేసారి కుప్పకూలిన తర్వాత తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం ఏమేం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మీరు ఇందాక బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా నియంత్రణ అనేది రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఉదాహరణకి ఒక షాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే దాని మద్యానికి అలవాటు పడిన వ్యక్తి పని చేసుకొని సాయంత్రం ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న సందర్భంలో 15 కిలోమీటర్లు అతను వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ లేనప్పుడు మాత్రమే బెల్ట్ షాపుల అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలనేది ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ లిక్కర్ కొనుక్కొని ఆ తాగి నిద్రపోవడానికి కోసం వాడు పక్క ఊరు రావాల్సిన పరిస్థితి అండి. దానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను చెప్పింది. ఎందుకంటే ఒక పనికి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంత్రం పని అయిపోయిన తర్వాత మద్యం దుకాణానికి వెళ్ళి మద్యం కొనుక్కొని వచ్చి తాగి పడుకోవాలి అతను ఉన్న హ్యాబిట్. కానీ ఈ మద్యం దుకాణం 15-20 కిలోమీటర్ల దూరం ఉంటాం, వాళ్ళు అక్కడి నుంచి బండి మీద రావడం, ఇక్కడ తాగిన తర్వాత పోలీసులు పట్టుకోవటం, అదేవిధంగా ఈ మందు తాగి దారిలో యాక్సిడెంట్లు అవ్వటం, అనేక కారణాలు అనేక విషయాలు ఉన్నాయండి నా నోటీస్కి వచ్చినాయి. వీటిని ఏ విధంగా అడ్రస్ చేయాలనేది పెద్దలు అందరూ కూడా అమలులో వచ్చే మీరు చెప్పినవన్నీ జనైన్ ఇష్యూసే, కానీ అవన్నీ అమలు చేస్తున్నప్పుడు వచ్చే పాయింట్స్ అవి.
నేను అడుగుతున్నది ఏంటి అంటే అసలు పాలసీ ఏంటి, అవునండి. ఏ పాలసీకి వెళ్ళబోతున్నారు అనేది ఒకటి. మీరు ఏ పాలసీ చేసినా మహానుభావుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టాడు వచ్చే ఆదాయాన్ని. అది మరి మీరు ఏం చేసినా ఆ తాకట్టు పెట్టిన అగ్రిమెంట్ అడ్డొస్తుందేమో ప్రభుత్వానికి తెలియదు కదా, డెఫినెట్ గా ఎంఓయు అడ్డొస్తుంది. అది దాంతో పాటు కంటే ప్రభుత్వ దుకాణం పెట్టినా ప్రైవేట్ ట్రేడర్స్కి ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ వ్యవస్థను బలోపేతం చేస్తే తప్ప సాధ్యం కాదండి. నేను మొదటి నుంచి అనేది అదే. ఎందుకంటే సబ్బుగా విడిపోయిన తర్వాత, వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన తర్వాత, ఈ రోజుకి రిక్రూట్మెంట్లు లేకుండా, ఆ వ్యవస్థ పర్యవేక్షణ అధికారులు లేకుండా, రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు, ప్రమోషన్లు అనేవి రాలే ఈ 5 ఏళ్లలో, అదేవిధంగా రిక్రూట్మెంట్లు లేవు. దానికోసం ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లు జరుగుతాయి, డిఎస్సీలు తీస్తాం, అన్ని తీస్తాం. ఎక్సైజ్కి వచ్చేసరికి ఆ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కాదండి నా అభిప్రాయం. రైట్. బాబుజీ గారు, అవునండి, మీ ఒపీనియన్ ఏంటి దీంట్లో? ఒకటి బ్రాండ్స్, ఆంధ్రప్రదేశ్లో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో లేని బ్రాండ్ ఇక్కడ ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆడే బ్రాండ్ ఇక్కడ ఉండదు. సో దానికి జనం అందరికి గోల అదే, ఈ బ్రాండీలు ఏమమ్ముతున్నారో, అందులో విషం ఉందో, లేకపోతే కుంకుడుకాయ రసం ఉందో, లేకపోతే ఇంకేదన్నా మనుషులు తాగకూడదు ఉందో, ఏమమ్ముతున్నారో తెలియదు. అదే మనుషులు తాకూడదు ఉంది కాబట్టి అందరికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అనేకమైన జబ్బులతోటి గ్రామీణ ప్రాంతాల్లో తాగిన వాళ్ళు, మొన్న ఎలక్షన్ కు మందు తాగిన వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు వికే గారు. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో. అందుకని ఇప్పుడు తాగుబోతులు కూడా ఒక జోక్ వేసుకుంటున్నారు, ప్రభుత్వం తాగమంటుంది, పోలీసులు ఓగమంటున్నారనే పోదామంటున్నారు, ఎవరు పడుతున్నారు బాధ అని అంటున్నారు. సాయంత్రం 6 నుంచి అక్కడ పట్టుకుంటున్నారు, ప్రభుత్వం ఏమో తాగమంటారు. సో ఇప్పుడు మన ఉద్దేశం మాత్రం 2 రకాల అంశాలండి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు బెల్ట్ షాపులు ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వ నిర్వహణ చేయాలి, కఠిన మద్య నియంత్రణ జరుగుతుంది. నేను జవహర్ గారు చెప్పింది పూర్తి స్థాయిలో నేను ఏకీభవించను. ఎందుకంటే పూర్వం గ్రామీణ ప్రాంతంలోకి ఒక మనిషి వెళ్ళి మందు తీసుకురావడానికి కానీ ఇవ్వడానికి కానీ ఏర్పాట్లు ఉండే. ఈ రోజు విలేజ్ల్లో ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంది. మీరు ఉపాధి హామీ పథకానికి ఎక్కడికైనా చూడండి, జవహర్ గారు కానీ మీరు కానీ ఎవరైనా అబ్జర్వ్ చేయండి, పూర్వం నడిచి వెళ్ళేవారు, ఇప్పుడు చెట్టు కింద 300 మోటార్ సైకిళ్ళు ఉంటున్నాయి. అక్కడ ఉపాధి హామీ పథకం నడుస్తా ఉంది. ఎందుకు? పూర్తిగా వెసులుబాటు కాదు. అవునండి, పూర్వం మేము చూసేప్పటికి క్యారేజీలు చెట్టు కింద ఉంటే ఇక్కడ చెరువు పని అవుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 100 నుంచి 150 మోటార్ సైకిళ్ళు, కొన్ని ఆటోలు అక్కడ ఉంటాయి, ఇక్కడ చెరువు పని అవుతుంది అనమాట. అక్కడ కొన్ని రోజులు బాగితే ఒక చిన్న బెల్ట్ షాపు, సీకులు అమ్మేవాడు, పల్లీలు అమ్మేవాడు తయారవుతారు ఇక. అంతే కదా. కాబట్టి మద్య నియంత్రణ జరగాలి, కఠిన మద్య నియంత్రణ జరగాలి, మంచి మందు రావాలి. ఇప్పుడు మీరు అన్నట్టు దేశంలో దొరికిన అన్ని బ్రాండ్లు, పౌరుడిగా వాళ్ళ స్వేచ్ఛను మనం హరించలేమండి. జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్తారు, వాడు హక్కును నువ్వు ఎలా కాలరాస్తావు, కాలరాయకు, కానీ బీపీఎల్ కింద ఉన్నోడు తాగి చచ్చిపోతే నష్టం కాబట్టి నువ్వు వాడిని ఎడ్యుకేట్ చెయ్యి అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాస్తవానికి బెల్ట్ షాపులు ఉండకూడదు, మహిళలకు ఆత్మరక్షణ కావాలి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అరాచకాలు జరగకూడదు అని అనుకుంటే 100% ప్రభుత్వమే నిర్వహించాలి. దానివల్ల 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, సెలవు దినాల్లో తీయకూడదు అనుకుంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీసీ, ఏసీల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ కుర్రోళ్ళందరూ అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు కాబట్టి ఆ షాపులు తీయరు. అదే మీరు షాపులు వేలం వేస్తే అందరినీ మస్కా కొట్టిస్తారు. అవసరం ఆ షాప్ ఎవరైనా సరే పాడిన తర్వాత లాభం రావాలని కోరుకుంటాడు, కానీ ప్రభుత్వ విధానాలకు కట్టుబడి పనిచేస్తాడు అంటాడా? ఇప్పుడు జవహర్ గారు చెప్పినట్టు వాడు సంతకం పెడతాడు. మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏం చెప్తాం, నిన్ను ఎనీ టైం తీసివచ్చు అని చెప్పి మొదటి ఇచ్చిన ఆర్డర్లో ఉంటుంది, తీసేస్తారండి. తీసేస్తే 180 రోజులు దాటిపోయిన తర్వాత కోర్టులో కేసేస్తాడు, ఆడితోటి గవర్నమెంట్ ఫైట్ చేయాలని ఉంటుంది. కాబట్టి ఇది అలా సాధ్యం కాదు. అమ్మకాలు జరిగిన తర్వాత వాళ్ళని మీరు ఏ రకమైన కంట్రోల్ చేయలేరండి. దీని వెనకాతల రాజకీయ నాయకులు ఉంటారు, దీని వెనకాతల అధికారుల్లో చాలా మంది అనేక రకాల అవకాశాలు ఇచ్చి నీకు ఇలా ఇల్లు అలా ఇల్లు చెప్పే అధికారులు, బ్రహ్మాండమైన అధికారులు ఉన్నారు. అదే కాకుండా ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగితే ఆ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు, ఆడి పెన్షన్ పోద్ది, ఆడి ఉద్యోగం సస్పెండ్ అయిపోతాడు.
కాబట్టి ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగించాలి, నియంత్రణ ఉండాలి, బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. అలాగే శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు జవహర్ గారు చెప్పారు ఏదో 15, 20, 30 కిలోమీటర్లు అని, మనమేమో మండలానికి ఒకటి పెట్టట్లేదు కదండి, చాలా విరివిగా షాపులు పెట్టేశారు. ఇప్పుడు గతంలో మీరు చూడండి, మద్యం అమ్మకాలు ప్రభుత్వం చేయలేనప్పుడు గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. అదే ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఫిర్యాదు చేస్తే కలెక్టర్ యాక్షన్ తీసుకున్నారు. అదే యాక్షన్ చేస్తే కలెక్టర్ కథలు చెప్పేస్తారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వమే నడపాలి అనే ఒక పాలసీ, అది రాంగ్ పాలసీ అని చాలా చోట్ల ప్రూవ్ అయింది. తమిళనాడులోనూ దాని ఇంపాక్ట్ నెగిటివ్ గానే వచ్చింది. ఢిల్లీ అయితే చూస్తున్నాం, ముఖ్యమంత్రి జైలుకు పోయాడు. ముఖ్యమంత్రి ఎందుకంటే తప్పు అతను చేశాడా, అతనికి తెలియకుండా తన చుట్టూ ఉన్న కోటరీ లేదా అధికారులు చేశారా, లేదు నిజంగా కూడా అతని హస్తం కూడా ఉందా, మనం అప్పుడే తేల్చలేం. ఎందుకంటే దర్యాప్తులో ఉంది కాబట్టి తేల్చలేం. కానీ ప్రభుత్వం పనిచేయాలి. ఏదో సామెత చెప్తారు, గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలని. ప్రభుత్వం కనుక ఇలాంటిదంతా పెట్టుకుంటే రోజువారీ తన విధులు వదిలేసి వ్యాపారం చేసినట్టు అవుతుంది కదా. ఆ రకమైన సలహాలు కూడా వస్తున్నాయి మనకి కామెంట్స్ లో. ప్రభుత్వం పరిపాలన చేయాలి, విధులు నిర్వర్తించాలి, అంతేగాని ఇటువంటి అన్ని పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ పోతుంది కదా అనేది. ఒక్క నిమిషం బాబుజీ గారు, మీరేమంటారు విక్రమ్ గారు ఈ విషయం మీద? దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. అందుకనే నేను చెప్పాను, దీని మీద పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా నేను అనుకోవటం పూర్తిగా కాదు, ప్రయోగాత్మకంగా కొన్ని షాపులు తీసుకున్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మొత్తం టోటల్ గా మొదట్లో ముందు 2600 తీసుకున్నారు, తర్వాత అందువల్ల ముందు ప్రయోగాత్మకంగా తీసుకున్నాం అని చెప్పారు, తర్వాత తీసుకున్నారు. అందులో సాధక బాధకాలు కూడా గమనించాలి. ఇందాక జవహర్ గారు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ కూడా ఉంది. నేను కొన్ని వార్తాపత్రికల్లో జిల్లా పేపర్లు చూస్తే అక్కడ మహిళలు మా ఊళ్ళో మద్యం దుకాణం పెట్టండి అని ధర్నాలు చేశారు. ఇది చేసి కారణం ఏంటంటే వాళ్ళు ఊళ్ళో దొరకక పక్క ఊళ్ళో వెళ్ళి అక్కడ తాగి వెహికల్స్ మీద వచ్చి చనిపోయినట్టు యాక్సిడెంట్లు అయ్యి చనిపోవటం ఇవన్నీ జరిగి, ఇక్కడ ఈ ఊళ్ళో దొరికితే ఇక్కడే పడుకుంటాడు, ఇంటికి రాకుండా ఉండిపోవడం. అందుకని మహిళలు ధర్నాలు చేశారు. ఆ వార్త వచ్చినాయి, ఆశ్చర్యపోయి మహిళలు ధర్నా చేయటం ఏంటంటే ఇది దీని వెనక ఉన్న దరిద్రం ఏంటంటే ఒకప్పుడు మద్యం వద్దని ధర్నా చేశారు మహిళలు, దోబగుంట ఆమె రోషమ్మ గారి నేతృత్వంలో. ఇప్పుడు మా ఊళ్ళో ఉండాలని అది మార్పు జగన్మోహన్ ఏదైనప్పటికీ కూడా దీని మీద అందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే ఇప్పుడు ప్రభుత్వం నడిపితే లేనిపోని ఇది నెత్తిన పెట్టుకున్నట్టే, ముళ్ళ కంచె నెత్తిన పెట్టుకున్నట్టే. జవహర్ గారు క్యాచ్ చేశారు ఈ పాయింట్. మీరు అన్నదంటే రెండు ఉన్నాయి. మద్య నియంత్రణ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్, అది మద్యాన్ని ప్రైవేటు వేలంపాట్లో ట్రేడ్ దాన్ని ఏదో అంటారు, మీరు మీ భాషలో చెప్పాలంటే టెండర్ విధానం. టెండర్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి ఆ రెవెన్యూ వచ్చేది ఎట్లాగో వస్తూ ఉంటుంది. నియంత్రణ విషయంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన కార్టెల్ అవుతా ఉంటారు కదా. అదే సరే, వాళ్ళు సిండికేట్లు అవుతూ ఉంటారు. సిండికేట్ అయినా రెవెన్యూ ఆగదుగా ప్రభుత్వం, వాళ్ళు సిండికేట్ షాపులు పంచుకుంటారు. అది సరే, దాని మీద కూడా కొంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసులు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే అది కొంత కంట్రోల్ చేయొచ్చు. కానీ జవహర్ గారు, ఈ టెండర్ విధానంలో షాపులకి ఇచ్చేసి ఆ వేలంపాటలు అవి నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచిదేమో. ఇప్పుడు దాకా మనం అనుకునే ఈ బెల్ట్ షాపులు కానీ లేకపోతే ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఇటువంటి రాకుండా నియంత్రణ మీద ఫోకస్ పెడుతూ చేస్తే వల్ల రెవెన్యూ వస్తుంది, నియంత్రణ జరుగుతుందేమో కదా, ఏమంటారు? వెంకటకృష్ణ గారు, నేను అదే మొదటి నుంచి కూడా డిపార్ట్మెంట్ ని బలోపేతం చేయటం చేసి, ఇప్పుడైతే ఏదైతే లోపాలతో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో అవన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయటం, ప్రమోషన్స్ ఇవ్వటం, దాని మీద పర్యవేక్షణకి పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే మనం అనుకున్నవన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వనండి, గవర్నమెంట్ ఇవ్వనండి, గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో విచ్చలవిడిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలయ్యే వరకు కూడా ఆ నియంత్రించేటటువంటి వ్యవస్థ లేనప్పుడు ఎవరు నియంత్రించాలి? ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదు. ఈ రెండు పరిస్థితుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రెండు లేనప్పుడు ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా తీసుకునేటటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు కూడా తీసుకోమని మేము కూడా అడిగాం, మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది.
ఖచ్చితంగా ఇది వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటే నియంత్రణ, సమాజం పట్ల బాధ్యత అన్ని కూడా జరుగుతాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్లు, ఎందుకంటే భూము, శకలక, ప్రెసిడెంట్ గోల్డ్, రకరకాలు పిచ్చి పిచ్చవన్నీ తీసుకొచ్చారు. క్వాలిటీ లేనటువంటి ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లన్నీ కూడా తీసేయాలి. అదే కాకుండా వెంకటకృష్ణ గారు ఒక విషయం, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి రాకముందు ఎవరైతే ఈ డిస్టిలరీస్ వాళ్ళు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వాళ్లే, కానీ వాళ్ళని నిలబట్టి వీళ్ళకి కావాల్సినటువంటి లిక్కర్ సప్లై చేసుకోవడానికి బ్రాండింగ్ చేశాడు. నంద్యాలలో వాళ్ళ డిస్టిలరీస్ లో జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళు నిలబడ్డారు. అవునండి, వాళ్ళందరినీ నిలబడ్డారు. పెద్ద పెద్ద కంపెనీలే పారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ అవన్నీ పునరుజ్జింపజేయాలి, వ్యవస్థను గాడిలో పెట్టాలి. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు హాలోగ్రామ్స్ కానీ, ట్రాక్ సిస్టమ్ కానీ అన్ని పర్యవేక్షణతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే మద్యపాన నిషేధం వల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాసిరకం కానీ ప్రజల ఆరోగ్యాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో అవన్నీ కూడా అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వ్యవస్థలో ప్రధానంగా ఈరోజు ఒక లిక్కర్ ఒకటే కాదండి, గాంజా ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు హోంమంత్రి గారు కానీ వీళ్ళు కానీ చక్కగా మొదటి నుంచి మొదలు పెట్టారు. సోరింగ్ టైంలోనే కట్ చేయడం. గతంలో ఏం చేసేవాళ్ళం వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి ఈ జిల్లాలో సోరింగ్ టైంలో కట్ చేయించేవాళ్ళం. అదేవిధంగా ఎక్కడికెక్కడ దొరికిందల్లా మనం చేయడం కానీ, డిఎడిక్షన్ సెంటర్ కానీ, నవోదయం ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ చేసుకుంటే ప్రజల్లో చైతన్యవంతం ఒక పక్క చేస్తాం, ఇంకో పక్క నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం. ఆదాయం ఎక్కడికి వెళ్ళదండి. ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆఖరికి మీరు చూసే ఉంటారు, కరోనా టైంలో ఎరాజర్స్ ఉండేవి. ఆ ఎరార్స్ పేల్చడం కానీ, శానిటైజర్ తాగడం కానీ ఇవన్నీ కూడా చేసి పిచ్చి పనులు. ఎందుకంటే వాళ్ళు మద్యానికి అలవాటుపోయి బానిసలైనటువంటి వ్యవస్థని మనం ఖచ్చితంగా గాడిలో పెడితే సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, రైట్. చూద్దాం ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఏ నిర్ణయం తీసుకున్నా మద్యాన్ని నిషేధించడం ఎవరు సాధ్యం కాదు కాబట్టి అది కొంచెం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయని మద్యాన్ని ప్రజలకి అందిస్తూ, మద్యం ప్రియులకి అందిస్తూ ప్రభుత్వ రెవెన్యూ లాస్ అవ్వకుండానే చూసుకుంటూనే నియంత్రణ కూడా ఎట్ ది సేమ్ టైం ప్యారలల్గా జరగాలి. దాని పేరే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్, ఆ పేరే అట్లా ఉంది, దాని నామక్లేచర్ అలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రొహిబిషన్ని కూడా ఎక్సైజ్తో పాటు ప్రొహిబిషన్ కూడా చేసుకుంటూ పెడితే డెఫినెట్గా కొంతవరకు ఇదే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.